సమంత ఇప్పటివరకు హీరోయిన్‌గా తానేంటో నిరూపించుకుంది. నిర్మాతగాను అదరగొట్టింది. ఇప్పుడు మరో బాధ్యతలు తీసుకుంటుందట. మెగాఫోన్ పట్టబోతుందట. సమంత లేడీ ఒరిడియంట్ మూవీస్ కూడా చేసి అదరగొట్టింది. మరొక వైపు నిర్మాతగా మారి ఆ మధ్య 'శుభం' అనే మూవీని నిర్మించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో నిర్మాతగా మరిన్ని మంచి కాన్సెప్ట్ చిత్రాలను చేసేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు దర్శకురాలిగాను తానేంటో నిరూపించుకోవాలనుకుంటుందట. క్రియేటివ్ పరంగానూ తన ప్రతిభని చాటుకోవాలనుకుంటుందట. ఈ మేరకు ప్రస్తుతం స్క్రిప్ట్ రాసుకుందని, త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ మూవీని తన బ్యానర్‌లోనే తానే నిర్మాతగా రూపొందించబోతుందట సమంత. ఇందులో అంతా కొత్త వాళ్లే నటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై సమంత వర్క్ చేస్తుందని, త్వరలోనే క్లారిటీ రాబోతుందని తెలుస్తుంది. ఇక ఇప్పుడు రాజ్ డీకేలతో 'రక్తబ్రహ్మన్' అనే వెబ్ సిరీస్‌లలో నటిస్తోంది సమంత. దీంతో పాటు 'మా ఇంటి బంగారం' అనే మూవీ చేయాల్సి ఉంది. ఇది ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో పాటు అల్లు అర్జున్ 'అట్లీ' మూవీలోనూ సమంత పేరు వినిపిస్తుంది. సమంత ఇటీవల ఓ విషయంలో వార్తల్లో తరచూ నిలుస్తుంది. ఆమె దర్శకుడు రాజుతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చాలా సందర్భాల్లో ఆమె రాజుతో క్లోజ్‌గా కనిపించింది. ఈ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని అమెరికాలో తిరిగారు కూడా. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది సమంత. ఇది రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే తమ రిలేషన్‌పై ఈ ఇద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయకపోవడం విశేషం.